హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో మెంతికూరని సాధారణంగా పప్పులో వేస్తూ ఉంటారు. కొంచెం పుల్లగా, కారంగా, మరింత రుచిగా మెంతికూరతో రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో కాస్త నెయ్యి దట్టించి తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే దీని తయారీ విధానం కోసం ముందుగా లేతగా ఉండే మెంతికూరని తీసుకొని కాడలు రాకుండా ఆకుల వరకే తుంచుకొని శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో బాగా కడిగి ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. మెంతికూరలో ఇసుక ఎక్కువగా ఉంటుందండి. బాగా చూసుకొని 2-3 సార్లు కడగాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవన్నీ వేగేలాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగినట్లుగా ఒక 10 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల ఎండుమిర్చిల గింజ కూడా చక్కగా వేగి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇష్టమైతే 1 స్పూన్ వరకు నువ్వులు కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసి చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసి మెంతికూరలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి అంతా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని ఇలా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతికూర రోటి పచ్చడి మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. చూడండి, మీకు చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో నలుగురికి చెప్పండి నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్లో రెసిపీస్ బాగున్నాయి చూడమని. అలాగే నచ్చకపోయినా కమెంట్ చేయండి. చూడండి, ఇలా మెంతికూర ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఈ ధనియాలు, ఎండుమిర్చి కూడా చక్కగా ఇలా చల్లారిపోయి ఉంటాయండి. ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు పచ్చడిలో వెల్లుల్లి పచ్చిగా వేసుకుంటే మంచి వాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న టమాటాలు, మెంతాకును కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చడిని రోట్లో రుబ్బుకున్నట్లు రావాలంటే మిక్సీని కొద్దిగా ఆపుకుంటూ తిప్పుకుంటే అచ్చం రోట్లో రుబ్బుకున్నట్లే ఉంటుందండి. రోలు అవైలబుల్గా ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకోవచ్చు. ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్, 1 స్పూన్ వరకు తాలింపు గింజలు, ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసి కొద్దిగా కరివేపాకు, ఇష్టమైతే కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన మెంతికూర రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు మెంతికూరని పప్పులోనే కాకుండా ఇలా ఒకసారి రోటి పచ్చడి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టుకున్న 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అయితే నోటికి ఎంతో రుచిగా ఉండే, తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ మెంతికూర రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.